ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మిషన్స్ అన్నటువంటి శీర్షిక మీద అనేక అంశములను గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. నేటి అంశం ఏంటంటే అన్య జనులకు వెలుగు, లైట్ టు ద జెంటైల్స్. మరి నేటి ధ్యానం కొరకు మన యొక్క బైబిల్స్ ఉన్న ఎడల బైబిల్లో ఉన్నటువంటి వాక్యమును ఒక ప్రత్యేకమైనటువంటి వచనం చదవనంటున్నాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. For so hath the Lord commanded us, saying, I have set thee to be a light of the Gentiles, that thou shouldest bring salvation unto the ends of the earth. అన్య జనులకు వెలుగు. సువార్తను పంచుకోవటంలో మన యొక్క పాత్ర ప్రియులారా. ఈరోజు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ధ్యానించినట్టున్నాం. ఒకటి లైట్, వెలుగు. వెలుగు ఒక నిర్వచనం. వెలుగు అంటే ఏంటి, దీని యొక్క గ్రీకు అర్థము, కొన్ని మరి ఉదాహరణలు, లేఖన సందర్భాలు కూడా మనం ధ్యానించినట్టున్నాము. మరి వెలుగు యొక్క నిర్వచనము, మరి యొక్క వెలుగు అనేటటువంటిది మరి యేసు ప్రభు వారు అంటున్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగా ఉంటున్నాను, మార్గమును, సత్యమును, జీవము, అనేక ఐ స్టేట్మెంట్ చెప్పి ఉంటున్నాడు. వాటిలో ఒకటి ఏంటంటే ఐ ఆమ్ ద లైట్. ఆ లైట్ అనేటటువంటిది మరి సత్యము, మార్గదర్శకత్వము మరియు ప్రత్యక్షతను సూచిస్తుంది ప్రియులారా. లైట్ సింబలైజెస్ ట్రూత్, గైడెన్స్ అండ్ రెవల్యూషన్. కాబట్టి ఒక వెలుగు అన్నప్పుడు మనం బైబిల్ పరంగా మనం ఆలోచించినప్పుడు సత్యం ప్రియులారా. చీకటి లేదు, చీకటి కార్యాలు ఉండవు. కాబట్టి అంతా కూడా వెలుగుమయము. యేసు దేవుడు వెలుగు కావాలి అన్నప్పుడు అంతా కూడా వెలుగు అయి ఉంటున్నది. మరి చీకటి అనగానే చీకటి, వెలుగును చీకటిని వేరుపరిచి ఉంటున్నాడు. కాబట్టి ఒక వెలుగు సత్యము, మార్గదర్శకత్వము, గైడెన్స్ మరియు ప్రత్యక్షత, రెవల్యూషన్ ప్రియులారా. ఇవన్నీ కూడా మరి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవుని ఉనికిని, మరి సువార్త యొక్క పరివర్తన శక్తిని సూచిస్తుంది ప్రియులారా. ఈ యొక్క వెలుగు ప్రియులారా, ఆ పవర్ రిప్రజెంట్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ద గాస్పల్స్. ఆ యొక్క సువార్తలో అటువంటి శక్తి ఉంటున్నది. ఈ యొక్క సువార్త, యేసుని గురించినటువంటి బోధ ఇతరులకు బోధిస్తున్నప్పుడు అది వారిలో పరివర్తనను కలిగిస్తుంది, వారిలో క్రీస్తునందుల విశ్వాసం కలిగిస్తుంది, క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నటువంటి, సాహస కార్యాలు చేయాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం వారికి కలుగుతుంది ప్రియులారా. వారి యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి పిల్లలారా. వారి యొక్క పరలోకపు దృష్టి ప్రియులారా, ఇహలోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటి అవన్నీ కూడా మరి ఈ లోకంలో ఒక యాత్రికులము, మట్టి నుండి వచ్చినటువంటి వారము, ఏ కూడా మనం తీసుకెళ్ళలేము. కాబట్టి ఇక లోకపరమైనటువంటి వాటి యందు ప్రయాసపడకుండా మరి మొదట దేవుని యొక్క రాజ్యం, ఆయన యొక్క నీతిని వెదకచ్చు ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తుంటాం ప్రియులారా. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కీ ఇన్సైట్ ఏంటంటే కాంతి చీకటిని తొలగిస్తుంది, స్పష్టత మరియు నిరీక్షణను అందిస్తుంది పిల్లలు. A light dispels darkness, offering clarity and hope. కాబట్టి పిల్లలు ఆ యొక్క వెలుగు మయమైనప్పుడు, వెలుగు జీవితంలోగా మారినప్పుడు పిల్లలు మనం ఆ చీకటి నుంచి, ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ చీకటి కార్యాలు చాలా స్పష్టమైనటువంటి బైబిల్ వాటి నుంచి మరి ఇంకా అనేక విధములుగా మనకు ఒక నిరీక్షణను, ఒక స్పష్టత పిల్లలు మన యొక్క జీవితం గురించి. హూ am I? Why am I living on this earth? పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలకు ఒక ఉద్దేశం, ఒక గురి, ఒక గమ్యమును మనం కలిగి ఉంటాం పిల్లారా.
కాబట్టి అందరు కూడా వెలుగు సంబంధాలుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఒక లైట్ హౌస్ ఏ రీతిగా మరి ఉన్నట్టయితే మరి ఒక లైట్ హౌస్ అనేక ఓడలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువెళ్తుంది ప్రియులారు. లైట్ హౌస్ గైడ్స్ షిప్స్ సేఫ్లీ టు షోర్. అదే రీతిగా మరి మనం కూడా ప్రియులారా ఆ లైట్ హౌస్ లాగా ఉండి అనేక మందిని కూడా సురక్షితంగా అటు నరకం నుంచి ఆ యొక్క చీకటి క్రియల నుంచి ఆ దుష్టత్వం నుంచి అంధత్వం నుంచి వెలుగుగా మరి ఆ యొక్క జీవపు మార్గంలో ఆ క్షేమమైన మార్గంలో సమాధానం ఉన్నటువంటి మార్గంలో మరి నడిచేలాగా ఇది చేస్తుంది. క్రీస్తు ప్రేమ మరియు కృప ఒక సురక్షితమైనటువంటి నౌకాశ్రయానికి ప్రియులారా ఈతలను నడిపించడానికి మనం పిలువబడ్డాం ప్రియులారా. వీఆర్ కాల్డ్ టు గైడ్ అదర్స్ టు ద సేఫ్ హార్బర్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గ్రేస్. మనము ప్రభుని తెలుసుకున్నటువంటి వారు అందరం కూడా ఈ రీతిగా క్రీస్తు యొక్క ప్రేమ కృప మరి క్రీస్తు యొక్క నావలోనికి ప్రియులారా ఆ రక్షణ నావల్లోనే మనకు సురక్షిత ఆ క్షేమము భద్రత ఉంటది. కాబట్టి అటువంటి దాంట్లోకి నడిపించేలాగన మనం అందరం కూడా ఇన్స్ట్రుమెంట్స్ గా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి దీని యొక్క గ్రీక్ అర్థం చూసినప్పుడు గ్రీకులో మరి ఫాస్ అన్నటువంటి ఆ మూల పదము నుంచి ప్రకాశము మరియు అవగాహన తెలియజేస్తుంది పిల్లల. కన్వేస్ ఇల్యూమినేషన్ అండ్ అండర్స్టాండింగ్. కాబట్టి ఈ యొక్క సువార్తను మనం తెలుసుకున్నప్పుడు పిల్లల మనలో గ్రహింపు పిల్లల మనలో ఎంతో ప్రకాశవంతంగా పిల్లల మన యొక్క జీవితాలు ఎంతో వెలుగుమయంగా మారిపోతాయి. మనకు ఒక గ్రహింపు అండర్స్టాండింగ్ అనేటటువంటిది వస్తుంది. దేవుని స్వభావాన్ని మరియు రక్షణ కోసం ఆయన ప్రణాళికను వెల్లడిస్తుంది పిల్లలు. రివీల్స్ గాడ్స్ నేచర్ అండ్ హిస్ ప్లాన్ ఫర్ సాల్వేషన్. కాబట్టి మనము ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. మరి యోహాను 1:9 కూడా ఈ రీతిగా ఉంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమేన్. That was the true light which lighteth every man that cometh into the world. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రియులారా ఏ సంబంధం లేదు, యూదుడు అని లేదు, గ్రీకుడు అని లేదు, గొప్ప మరి పేద అని లేదు, ధనవంతుడు అని లేదు, లేకపోతే ఈ దేశస్తుడు ఆ దేశస్తుడు ఈ కులం ఆ కులం అని లేదు, ప్రతి ఒక్కరికి అని చెప్పి ఉంటున్నది ప్రభు. అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని, ఎవ్రీ మ్యాన్ దట్ కమెత్ ఇంటు ది వరల్డ్, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రియుల యొక్క రక్షణ అవసరం ఏంటన్నది అది లేనంత వరకు కూడా ప్రియులరా దేవుని మన యొక్క జీవితంలో లేనంత కూడా మనలో ఒక వాక్యూమ్ ఉంటది. మరి దానిని ప్రభు వారే నింపగలడు. ప్రతి ఒక్కరికి వెలుగు ఇచ్చే నిజమైనటువంటి వెలుగు లోకంలోనికి వస్తుంది పిల్లలు. ఆ వెలుగు మరి మనము పొంది ఇతరులకు అనేకులకు కూడా వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అందులో మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు మానవాళి అంతా కూడా అన్యులతో సహా అన్ని మానవాళికి యేసు వెలుగుకు మూలము. ఆయన అందరి కోసం చనిపోయి ఉంటున్నాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు అంటున్నాడు. ప్రాయశ్చిత్త బలిగా తన యొక్క జీవితాన్ని అర్పించి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి అటువంటి జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఫర్ ఆల్ హ్యుమానిటీ ఇంక్లూడింగ్ ద జెంటైల్స్. కాబట్టి ప్రియులారా ఈ యొక్క వెలుగుని, ఈ యొక్క సత్య సువార్తను దీనిని మనం అందరికీ కూడా చెప్పవలసినటువంటి వారం అంటే మన నైబర్హుడ్, మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, కమ్యూనిటీలో, మన యొక్క దేశంలో, మనల్ని పంపబడినటువంటి ప్రదేశంలో, వర్క్ ప్లేస్లో, మార్కెట్ ప్లేసెస్, హైవేస్ అండ్ బైవేస్, ఎవ్రీవేర్ ప్రియులర్ అన్రీచ్ ప్లేసెస్. మిషన్లో మనము తెలుసుకునేటటువంటిది వి నీడ్ టు గో టు ద అన్రీచ్డ్ ప్లేసెస్ ప్రియులర్. అనేక ప్రాంతాలలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరి నేను దేవునికి సిద్ధంగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు. మరి చైనా దేశంలో, హాంకాంగ్లో, మరి ఇండియాలో కూడా, నార్త్ ఇండియాలో ఇంకా కొన్ని మిషన్ ట్రిప్స్ ద్వారా కొన్ని కంట్రీస్ వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా ఆయా ప్రాంతాలలో వెళ్ళి చీకట్లో నివసించేటటువంటి వారు పిల్లలు ఎవరైతే క్రీస్తు భక్తులు ప్రియులారు, విశ్వాసులు ఎక్కడికి వెళితే అక్కడ వెలుగుగా పిల్లలు
మాదిరికరమైనటువంటి జీవితం వారి యొక్క మాట ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తనల ద్వారా, క్రియల ద్వారా మరి మరి యేసు ప్రభు ఏ రీతిగా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం వెళ్ళొచ్చు బోధిస్తూ వారిని ఎన్లైటన్ చేస్తూ, ఎంపవర్ చేస్తూ, ఎడిఫై చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, ఎంతగా అందరిని ఆదరణ ఇస్తూ పిల్లల వాక్యం ద్వారా వారిని పరలోకపు దృష్టిని కలిగి ఉండేలాగా చేసేట్టున్నాడు. ఆ రీతిగా పిల్లల లేఖనాలంతటా కూడా అన్యులకు వెలుగుగా ఉండమని చెప్పి మనం చూస్తున్నాం. బీయింగ్ ఎ లైట్ టు ద జెంటైల్స్. కాబట్టి ఆ రీతిగా మరి పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథము 49:6 చూస్తే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేలీయులలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉంటున్నాను. కాబట్టి చూడండి యెషయా 49:6 ఎంత తేటగా భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణను సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు. కాబట్టి ఆ దేవుడు మనల్ని పిలిచింది ప్రియులారా. మరి ఆ చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగును చూపించాలన్నటువంటి ఉద్దేశము. కాబట్టి ఇది నాన్న ఇంకా అనేక ప్రాంతాలు ప్రియులారా మరి ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. యేసు ప్రభు యొక్క పరిచర్యను చూడండి. జీసస్ మినిస్ట్రీ టు జెంటైల్స్, రోమన్ శతాధిపతి సేవకుడి స్వస్థ చేయటం, హీలింగ్ ఆఫ్ ద రోమన్ సెంచురియన్ సర్వెంట్. అనేక మంది యేసు ప్రభు మరి ఆ చీకట్లో ఉన్నటువంటి చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారిని ఆ ప్రభు వారు మరి రక్షించి ఉండటం, స్వస్థత పరచటం, వారిని ఎంతగానో ఆదరణ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి మత్తయి సువార్త 28:19-20 కూడా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వడి అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించుతున్నట్టు అన్నిటినీ గాయకొనవాలని వారికి బోధించుడి. కాబట్టి అన్ని దేశాలకు పిల్లలు మీరు సమస్త జనులను, కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. అన్ని దేశాలకు కూడా మరి సమస్త దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళను శిష్యులుగా చేయమని వారిని డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వారికి అనేక రీతులుగా ప్రియులారా మరి వారిని తర్బీదు ఇవ్వటం కూడా ఎంతో అవసరం ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క మరి ఆది సంఘంలో కూడా వారు ఎంతో మందిని అన్యులను కూడా మరి ఈ రీతిగా మరి ప్రభువులోనికి తీసుకొచ్చినటువంటి వారిని మేము చూస్తున్నాము. మరి పౌలు యొక్క మరి అఫర్మేషన్ కూడా, పౌలు కూడా ఏమంటున్నాడంటే రోమా 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంటున్నది అని చెప్పి చెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సువార్త గురించి సిగ్గుపడను. అయ్యో ప్రియులారా, మనము మరి ఈ యొక్క సువార్తను గురించి మరి సువార్తను ఇతరులకు పంచుకుంటున్నాము అనేక రీతిలుగా. మరి దినాన్ని దేవుడు ఈ సంవత్సరం నాకు ఈ యొక్క షార్ట్ సర్మన్స్ ద్వారా అనేకులకు ప్రకటించమని చెప్పి రేడియో ద్వారా మరి సువార్తమానం ఆన్లైన్ రేడియో ద్వారా ప్రతి శనివారం ఆదివారం కూడా మరి ఈ యొక్క సువార్త, రక్షణ సువార్తను యేసు వైపు చూచుచు అన్నటువంటి ప్రోగ్రాం శీర్షిక మీద మరి ప్రతి శనివారం ఆదివారం కూడా ఈ యొక్క వాక్యం ప్రకటించడం జరుగుతుంది. మరి ఇంకా అనేక రీతులుగా ప్రియులారా కాబట్టి దేవుడు మీకు మరి నడిపించినటువంటి రీతిలో యొక్క సువార్తను ఇతరులకు పంచుకోవటానికి మరి సిద్ధంగా ఉండాలి. ఇంకా బిజీగా మరి తర్వాతనే అంతం వస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సువార్త యొక్క పరిధి ఇది ఎంతో సార్వత్రిక, యూనివర్సల్ స్కోప్ ఆఫ్ ద గాస్పెల్. కాబట్టి ఇది ఏదో నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ కంట్రీ ఆర్ వన్ గ్రూప్ ఆర్ వన్ చర్చ్, వన్ డినామినేషన్. ఇది యూనివర్సల్గా, గ్లోబల్గా ప్రియులారా మరి అందరికి, సర్వ మానవాళికి కూడా అవసరమై ఉంటున్నది ప్రియులారా. మరి అన్యులు కూడా ఉండటం అనేది మనం చూస్తున్నాము. ఎఫ్ఎస్సి 2:11 కూడా, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి
శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడినటువంటి మీరు. కాబట్టి అన్యులు ఇప్పుడు ఆ దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడి ఉంటారు. ఒకప్పుడైతే అన్యులుగా ఉండటం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడైతే దేవునితో సంబంధం, దేవుని యొక్క కుటుంబం. జెంటైల్స్ ఆర్ ఆల్సో నౌ ఇంక్లూడెడ్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ ప్రియులారా. కాబట్టి వెలుగుగా ఉండాలనేటటువంటి వాగ్దానం నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ బీయింగ్ ఎ లైట్, వెలుగుగా ప్రియులారా. మరి అనేకులకు కాబట్టి సువార్తను పంచుకోవటంలో మన యొక్క పాత్రను మనం గుర్తిద్దాము. మనం ఇతరులకు చెప్పుతున్నాము, ఇతరులకు షేర్ చేస్తున్నాము. ప్రతి శనివారం కూడా మన ఆ యొక్క గ్లోబల్ ఈ యొక్క తెలుగు ఫెలోషిప్ ద్వారా వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. ఈ యొక్క మరి శనివారం అమెరికా, మరి కెనడాలో ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి అనేక ఆ రీతిగా ప్రతి శనివారం డిఫరెంట్ రీజన్స్లో ప్రపంచం అంతటి కూడా కవర్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం చీకటి ప్రపంచంలో వెలుగులము. వీఆర్ లైట్స్ ఇన్ ఎ డార్క్ వరల్డ్ పిల్లలు. మనం గుర్తించాలి వెలుగుగా, వెలుగు క్రియలు. మరి మన యొక్క జీవితాలు ప్రకాశవంతంగా, ఆదర్శవంతంగా, మాదిరికరంగా క్రీస్తును పోలి నడుచుకోండి. పౌలు భక్తుడు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు. యూనిట్ ఇమిటేట్ క్రైస్ట్. మరి ఎంతో మంది భక్తులు ప్రియులారా ఆ రీతిగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, ఈ ఇమేజ్లోనికి, మనం దేవుని యొక్క ఇమేజ్లో మనం సృజించబడి ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ దేవుని ప్రేమ, కరుణ, వాత్సల్యత మరి వాటిని ఇతరులకు మరి పంచుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగును ధైర్యంగా మరియు ప్రేమగా మరి మనం పంచుకోవాల్సినటువంటి వారం వింటున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి వందనాలు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, ఈ లోకానికి వెలుగా అంటున్నారు ప్రభు. మీరు తండ్రి ఈ లోకంలో ఎంత వెలుగుగా ఉంటున్నారు తండ్రి మాదిరి చూపించి ఉంటున్నారు ప్రభు. అదే మాటలో, అదే మార్గంలో ప్రభు తండ్రి మేము కూడా వెలుగును తండ్రి అనేకులకు మరి తండ్రి చీకట్లో ఉన్నటువంటి వారు, దుష్టత్వంలో ఉన్నటువంటి వారు, అంధత్వంలో ఉన్నటువంటి వారిని ప్రభు తండ్రి అన్య జనులుగా ఉన్నటువంటి వారిని ప్రభు అనేక ప్రభు దేవ అన్రీచ్డ్ ప్లేసెస్ ఉంటున్నాయి ప్రభు. దయగల నాయన ఈ సువార్తను చేయబోని ప్రభు ప్రవేశించే నలుమూలలకు కూడా తండ్రి యు ఆర్ రెడీ టు సెండ్ అస్ అ ఫాదర్. గొప్ప నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారికి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు, తలాంతులను బట్టి వందనలు, వాటిని మీ కొరకు వినియోగించడానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురైన నామలో స్వస్థత దయచేయండి ప్రభు. ఈ యొక్క దినాలలో తండ్రి ప్రభు మరి అనేక ప్రాంతాలలో తండ్రి తుఫానులు, వరదలు ప్రభు తండ్రి నిరసరాయలు అంటున్నారు ప్రభు. మీరే సహాయం చేసి ఆదరించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన మీ కృపలో మమ్మల్ని వర్ధల చేయమని దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.